అర్థం కాదు సార్ చూడలేదండి. ఓకే 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 అదే మేము లాస్ట్ టైం ఢిల్లీలో కలిసాం చేసాం ఇంటర్నేషనల్ గవర్నర్ ఏదో మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నాను ముందుగా నేను మన ఇంటికి వద్దాం అన్నా అదే ఎంటర్ ఏమంటే బయలుదేరుతా. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదివిశ్వే నమో నమః శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవీం రాజమదలయం తదేవాస్తాత్ శుభసుష్టుదైదు తదేవలం దైవబలం తదేవ లక్ష్మీ తదేంద్రియకం స్మరామి. అయం ముహూర్త. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో ఇంద్రశ్చాగ్నిశ్చ ధారయతాం ధ్రువో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిత్పురువన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం చప్పట్లు కొట్టిన గట్టిగా రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త శుభముహూర్తః శ్రియ పంచదత్యంత శ్రీకాంతస్య సముద్యమే ఆనందకర్తమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుత యామో సార్ ఒకసారి పక్కన పెద్దవాళ్ళుగా ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. సంతోషపదే. ఇది రైతు సమాజం
చేపలు మిషన్ ఇంపోర్టెడ్ మిషన్ ఇండియాలో అన్ని చేస్తారు. బట్ ఇండియాలో చేపల మేత కోసం ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసి ఇండియాలో చేసాము. రైతుగా ప్రారంభించాము. రైతుల సేవలో ఉన్నాం. ఈరోజు భీమవరంలో లక్ష్మీ ఇంపెక్స్ కృష్ణరాజు గారు ఈ రంగంలో 2.5 దశాబ్దాలుగా ఉన్నారు. రైతుల సేవలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ ఆక్వా రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన బిఎంఆర్ ఫీడ్స్ మన బేడ మస్తానరావు గారి కంపెనీ వారు మొట్టమొదటిసారి జర్మన్ కంపెనీ బ్యూలర్తో కలిసి ఫిష్ ఫీడ్ షింప్ ఫీడ్ లాగానే పెల్లెట్ ఫామ్లో చిన్న పెల్లెట్ ఫామ్లో మంచి పోషక విలువలతో బ్యూలర్ టెక్నాలజీ కొలాబరేషన్తో ఆ ఫీడ్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఎంతో అనుభవం ఉన్న కృష్ణరాజు గారు దాన్ని ఆల్రెడీ స్టడీ చేసి దీనివలన మన రైతులందరికీ కూడా ఉపయోగం ఉంటుంది అనే ఒక చక్కటి ఆలోచనతో దాన్ని మన ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సంకల్పించారు. ఈరోజు ఆ ఆఫీసు ల్యాబొరేటరీ అన్నింటినీ కూడా మనం ఇక్కడ మస్తానరావు గారితో కలిసి మనం ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో రైతులు ఈ మంచి ఫీడ్ని ఉపయోగించి మరింత మంచి ఫీల్డ్ వచ్చి మంచి లాభాలు ఆర్జించాలి. మస్తానరావు గారు కూడా ఎప్పుడైతే ఈ రంగంలోకి వచ్చారో అప్పటి నుంచి ఆయన కూడా సంపాదించిన ప్రతి రూపాయి ఈ రంగంలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎలాగ తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఫీడ్ను మనం అందించగలం అనే ఆలోచనలోనే రైతుల సేవలోనే ఉన్నారు. వ్యాపార దృష్టి కన్నా రైతుల సేవే మేజర్గా దృష్టిలో పెట్టుకుని ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా చేయటం జరిగింది. ఈ ఎన్డీవర్లో వారి ప్రోడక్ట్ కృష్ణరాజు గారి నేతృత్వంలో రైతులు మరింత లబ్ధి పొందేలాగా ఆ ప్రోడక్ట్ ఉంటుందని, రైతులు చక్కటి లాభాలు దాని ద్వారా ఆర్జించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ గ్రాండ్ సక్సెస్. ఈరోజు లక్ష్మీ ఇంపెక్స్ వారు భీమవరంలో ప్రారంభించినటువంటి ఆక్వా ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి కాంప్లెక్స్ని మా పెద్దలు, మా శ్రేయోభిలాషి గౌరవనీయ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారైనటువంటి రఘురామకృష్ణరాజు గారు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వారు ముఖ్య అతిథిగా వచ్చి మా సోదరుడు కృష్ణరాజు గారు దాని ప్రొపరేటరు ఈ లక్ష్మీ ఇంపెక్స్ వారి కోరిక మేరకు, మా కోరిక మేరకు ఈరోజు ప్రారంభం చేసినందుకు వారికి ప్రత్యేకంగా రైతులందరి తరఫున, మా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. నేను 36 సంవత్సరాలుగా ఈ బిఎంఆర్ సంస్థ ఈ ఆక్వా రంగంలో ఉన్న విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఆక్వా రంగానికి సంబంధించినటువంటి అన్ని ఎక్స్పోర్ట్స్ కానీ, రొయ్యల మేతలు, చేపల మేతలు, అదేవిధంగా జెనెటిక్స్, రొయ్యల చెరువులు 1200 రొయ్యల చెరువులు, 12 హ్యాచరీలు, ఈ విధంగా ఈ రంగంలోని పెద్దలు రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు సంపాదించిన రూపాయి అంతా కూడా ఈ R&Dలో కానీ, ఈ పరిశ్రమ అభివృద్ధికి కానీ నా వంతుగా తోడ్పాటులో ఉన్నానని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ స్థాయిలో ఒక వ్యాపారస్తులు కానీ, ఈరోజు ఒక ఎంపీగా కానీ ఉన్నానంటే అదంతా కూడా రైతుల ఆదరణ. ఈ 36 సంవత్సరాల నుంచి ప్రత్యేకించి గోదావరి జిల్లా రైతులు, కృష్ణా జిల్లా రైతులు అందరూ కూడా వాళ్ళు చూపించినటువంటి మా బిఎంఆర్ సంస్థ పట్ల ఆదరణతో ఈ స్థాయికి ఎదిగాం. కాబట్టి ఎప్పుడు కూడా నాణ్యమైనటువంటి ఏదైనా రొయ్యల మేత కానీ, లేకుండా ఉంటే చేపల మేతలు కానీ, దేనికి సంబంధించినటువంటి కూడా ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈరోజు మన కృష్ణరాజు గారి యొక్క లక్ష్మీ ఇంపెక్స్ ద్వారా ఇక్కడ ఇంకొక డిస్ట్రిబ్యూషన్ ఇది కూడా పెట్టడం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం.
ఈరోజు ఆక్వా రంగం చిన్న చిన్న సంక్షోభాలు ఉంటున్నాయి. అవన్నీ తాత్కాలికం. మొన్నటిదాకా ట్రంప్ టారిఫ్లు అని చెప్పి కొంచెం ఇబ్బందులు పడడం, దాని తర్వాత వెస్ట్ ఏషియా వార్ అని చెప్పి ఇవన్నీ కూడా అది కూడా ముగిసిపోయింది. కాబట్టి ఏ ఆక్వా రైతు కానీ చేపల రైతులు కానీ ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే రాబోయే రోజుల్లో మన భారతదేశానికి బ్రహ్మాండమైనటువంటి రొయ్యల పరిశ్రమ కానీ చేపల పరిశ్రమ కానీ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ, ఇతర దేశాల వాళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి అందువల్ల అన్నిగా బాగుంటుంది అని చెప్పి భగవంతుని సెలవు వల్ల మీ రైతులందరి యొక్క ఆదరణ వల్ల బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి లక్ష్మీ పెట్టుబడి ప్రారంభోత్సవ కార్యక్రమం ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, పెద్ద పెద్ద రైతులందరూ కూడా వచ్చినారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల రైతుల అధ్యక్షుడు బాబు గారు వచ్చినారు. అదే మా శ్రేయోభిలాషి రామభద్రరాజు గారు అందరూ కూడా చాలామంది వచ్చినారు. ప్రతి ఒక్కరు కూడా మైక్రాన్ సీను వచ్చినాడు. ఇంకా చాలామంది వారి పేరున వారందరూ కూడా తెలియజేసుకుంటూ మా నాగరాజు అందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా మా బిఎంఆర్ సంస్థ తరపు నుంచి అందరూ కూడా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పేరు తెలియజేస్తున్నారు. ఒకటి మాత్రం కమిట్మెంట్ ఏంటంటే క్వాలిటీ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతాంగాలందరూ కూడా, అదేవిధంగా లక్ష్మీ కృష్ణరాజు గారికి, ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మా పెద్దలు ఈ రఘురామకృష్ణరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులు కూడా. లక్ష్మీ ఇంపెక్ట్ ఒక డీలర్గా ఇక్కడ ఆక్వా రంగానికి సంబంధించిన లేకపోతే యానిమల్ హస్బెండరీకి సంబంధించిన మెడిసిన్స్ అలాగే ఆ రైతులకు సంబంధించిన విషయాల మీద ప్రారంభించినటువంటి గౌరవనీయులు లోకేష్ కృష్ణరాజు గారికి ఇక అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకా రెండో విషయం, త్రిపుల గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. కానీ ఓన్లీ ఒకటి చెప్పగలను, గతంలో ఒక యాడ్ వచ్చేదండి, ఓన్లీ విమల్ అండి, అలాగే ఓన్లీ త్రిపుల సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా బిఎంఆర్ గారిని చూస్తే నాకు తోటి రైతులతో మాట్లాడినట్టు ఉంటుంది. ఒకరోజు ఆయన మా పక్కన కూర్చున్నప్పుడు ఇలాగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఆయనతో మాట్లాడినప్పుడు నేను ఆయన ఒక పారిశ్రామికవేత్తగానో ఒక ప్రజాప్రతినిధిగానో చూడాల, ఒక సామాన్యమైన రైతుతో మాట్లాడినట్టు అనిపించింది. కాబట్టి ఆయనతో ఎప్పుడు కలిసినా మాకు ఆ భావన కనపడుతుంది. ఇవాళ ఆక్వా రంగం అనేక సమస్యలతో ఉంది కాబట్టి ఒక దిక్సూస్ కింద మీరైతే ఎవరైతే ఆక్వా రంగంలో మీరు ప్రతి రంగంలో మీరు ఉన్నారు, అలాగే ఏదైనా ధైర్యంగా చెప్పగలిగి ఆ రంగం గురించి పట్టించుకోగలిగిన శక్తి ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. అలాగే ఆయన కూడా రైతుగా ప్రారంభమై ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి అన్ని రంగాల్లో ఉన్నారు. అందరూ కూడా రైతు ఉపయోగపడేలాగా సూచనలు సలహాలు ఇస్తూ మా అసోసియేషన్ కూడా బలపడేలాగా మీరు మాకు సహకారం అందించేందుకు కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనరల్.